హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సండే అన్నమాట. సో ఈరోజు సండే వ్లాగ్ అయితే షేర్ చేసుకుంటాను. సండే ఆఫ్టర్నూన్ వచ్చేసి వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. నేను ఇక్కడ ఆఫ్టర్నూన్ లంచ్ కోసమని వెజిటేబుల్ పులావ్ అయితే చేస్తున్నాను. మా అమ్మ వాళ్ళ ఊరి నుండి నైట్ అయితే బయలుదేరాను. నైట్ అంతా జర్నీ చేయడం వలన మార్నింగ్ వ్లాగ్ అయితే షూట్ చేయలేకపోయాను. అదేంటోనండి, ఈ మంత్ మొత్తం నాకు తిరగడమే సరిపోయింది. గౌరీ పండగ కోసమని అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళడం, అలాగే బెంగళూరుకు వెంటనే రిటర్న్ అవ్వడం. ఈ మంత్లో ఈ వీక్ మాత్రం చాలా బిజీగా గడిచిపోయిందనే చెప్పాలి. మా చిన్నత్తయ్య వాళ్ళ అబ్బాయి మ్యారేజ్ ఉండడం వలన ఊరి నుండి అయితే తొందరగా రావాల్సి వచ్చింది. ప్లీజ్ మన ఛానల్లో వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, సపోర్ట్ చేయండి. ఇక ఈరోజు ఈవినింగే మ్యారేజ్కి అయితే బయలుదేరాలి. తొందరగా వెజిటేబుల్ రైస్ చేసిన తర్వాత బట్టలు అయితే సర్దుకోవాలి. ఇంకా చాలా పనులు ఉన్నాయండి. చాలా హడావిడిగా అనిపిస్తుంది. సాంబార్ అలాంటివి చేసుకుంటూ ఉంటే లేట్ అయిపోతుందని అందుకని ఇలా వెజిటేబుల్ రైస్ అయితే చేస్తున్నాను. ఈ వెజిటేబుల్ రైస్ వచ్చేసి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. తొందరగా కూడా చేసుకోవచ్చు. చేయడం కూడా చాలా ఈజీ. వెజిటేబుల్స్ మొత్తం ఫ్రై అయిన తర్వాత నేను ఇక్కడ మసాలా కోసమని గ్రీన్ చిల్లీ కొంచెం వేయించుకున్నాను. అలాగే ఒక 4-5 వెల్లుల్లిపాయలు, కొంచెం పచ్చి కొబ్బరి, అలాగే కొంచెం అల్లం, కొంచెం కొత్తిమీర అండ్ అలాగే పుదీనా కూడా వేసి మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకున్నాను. అండ్ అలాగే లవంగా, కొంచెం చెక్క కూడా వేసి మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకున్నాను. హడావిడిలో పుదీనా వేయడం అయితే చూపించలేదు. మిక్సీ జార్లో పుదీనా కూడా వేసి గ్రైండ్ చేసుకున్నాను. ఇక్కడ 2 గ్లాసుల బియ్యాన్ని అయితే వాష్ చేసి కుక్కర్లో అయితే వేస్తున్నాను. 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసుల వాటర్ అయితే వేయాలి. మీరు కూడా ఒకసారి ఇలా వెజిటేబుల్ పులావ్ ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. వాటర్ పోసిన తర్వాత కుక్కర్ అయితే క్లోజ్ చేసేసాను. ఒక 2 విజిల్ వచ్చిన తర్వాత అయితే ఆఫ్ చేయాలి. ఇక్కడ మా అమ్మాయి పులావ్ కోసమని పెరుగు కారం అయితే రెడీ చేస్తుంది. ఆనియన్ అలాగే కుకుంబర్ అయితే కట్ చేస్తుంది. మా అమ్మాయి అప్పుడప్పుడు నాకు ఇలా చిన్న చిన్న పనుల్లో హెల్ప్ అయితే చేస్తుంటుంది. ఇక వెజిటేబుల్ పులావ్ అయితే రెడీ అయింది చూడండి. వెజిటేబుల్ పులావ్ టేస్ట్ అయితే అద్దరిపోయిందండి. చాలా అంటే చాలా బాగుంది. వేడిగా తింటుంటే చాలా యమ్మీగా అనిపించింది. తప్పకుండా మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. పుదీనా వేయడం వల్ల ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. ఇక లంచ్ చేసిన తర్వాత మ్యారేజ్కి వెళ్ళడానికి అయితే రెడీ అవ్వాలి. ఇప్పుడు టైం వచ్చేసి 4:30 అలా అవుతుంది. ఇక మ్యారేజ్కి వెళ్ళడానికి అయితే రెడీ అయ్యాము. మా ఆయన మా బాబు అయితే ముందుగానే బయలుదేరారు, కొంచెం పని ఉండడం వలన. నన్ను మా అమ్మాయిని మల్లేశ్వరం వరకు ఆటోలో అయితే రమ్మన్నారు. ఇక అక్కడి నుంచి అయితే అందరం కలిసి వెళ్తాం. ఇక ఆటోలో అయితే వెళ్తున్నాం. ఇలా సింపుల్గా అయితే రెడీ అయ్యాం చూడండి. మ్యారేజ్ వచ్చేసి హెచ్ఎస్ఆర్ లేఅవుట్ వైట్ హౌస్లో అయితే జరుగుతుంది. మా ఇంటి నుండి మ్యారేజ్ హాల్ అయితే చాలా దూరం అండి. ఈవినింగ్ కాబట్టి ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువగానే ఉంది. ఇక ఇక్కడి నుంచి కార్లో అయితే వెళ్తున్నాం.
ఎక్కువ ట్రాఫిక్ ఉండడం వలన హాల్ దగ్గరికి చేరుకోవడానికి చాలా లేట్ అయిందని చెప్పాలి. ఇక మ్యారేజ్ హాల్ దగ్గరికి అయితే వచ్చేసాం చూడండి. లోపలికైతే వెళ్తున్నాం. మా కో సిస్టర్ వాళ్ళు మాకన్నా ఒక హాఫ్ అన్ అవర్ ముందుగా అయితే వచ్చారు. మా కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ పెళ్లి కొడుకుని పెళ్లి కూతురు వాళ్ళు వెల్కమ్ అయితే చేస్తున్నారనమాట. ఇక్కడ స్టేజ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఇతనేనండి మా చిన్నత్తయ్య వాళ్ళ కొడుకు. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇద్దరు కూడా డాక్టర్సేనండి. ముందు కొద్దిసేపట్లో రిసెప్షన్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మేము మా మావయ్య మా మరిది వాళ్ళు మా ఆడపడుచు వాళ్ళు అందరం కలిసి కాఫీ తాగడానికైతే బయటికి వెళ్తున్నాం. ఊరికే అలా సరదాగా వెళ్ళొద్దామని వెళ్తున్నాం. ఇక హోటల్ దగ్గరికి అయితే వచ్చేసాం. కాఫీ తాగుతూ మాట్లాడుతూ కూర్చున్నాం. నా పక్కన రెడ్ డ్రెస్లో కూర్చున్న అమ్మాయి వచ్చేసి నా ఆడపడుచండి. మా ఆయన పిన్ని వాళ్ళ కూతురు. కాఫీ తాగిన తర్వాత మ్యారేజ్ హాల్ దగ్గరికి అయితే వచ్చేసాం. కార్యక్రమం అయితే మొదలైంది. ఇక్కడ అబ్బాయి తరపు వాళ్ళు అమ్మాయికి బట్టలు అయితే పెడుతున్నారు. అంటే వడినించే కార్యక్రమం అన్నమాట. ఇక్కడ ఫ్రూట్స్ ప్లేట్ పట్టుకొని నిల్చున్నారు కదా, ఈమె మా చిన్నత్తయ్య. ఇక అందరం భోజనానికైతే కూర్చున్నాం.
భోజనాలు అయితే చాలా బాగున్నాయి. భోజనం చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఐస్ క్రీమ్ అయితే తింటున్నారు. ఇక్కడ నా పక్కన నిల్చున్న అమ్మాయి వచ్చేసి మా చిన్నత్తయ్య వాళ్ళ కూతురు, వెనకాల మా చిన్న మావయ్య. నెక్స్ట్ ఇక్కడ మా ఆడపడుచు వాళ్ళందరినీ కూడా చూపిస్తాను రండి. ఈమె మా చిన్నత్తయ్య వాళ్ళ పెద్దమ్మాయి. వీళ్ళంతా మా హస్బెండ్ పిన్ని వాళ్ళ కూతుర్లు, నా ఆడపడుచులు అనమాట. మాతో చాలా సరదాగా ఫ్రెండ్లీగా ఉంటారు. చాలా రోజుల తర్వాత అందరూ కలిశారు కాబట్టి మాట్లాడుతూ టైం అయితే స్పెండ్ చేస్తున్నారు. ముహూర్తం వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 3:30కి ఉంటుంది. హోటల్స్లో రూమ్స్ అయితే బుక్ చేశారు, అక్కడికి వెళ్ళాలి. ఇక్కడ అందరం లిఫ్ట్లో కిందకి వెళ్తున్నాం. ఇక్కడ నా ముందు నిల్చున్న వారు కూడా మా చిన్నత్తయ్య, అందరికన్నా లాస్ట్ అనమాట. ఆల్మోస్ట్ మా అత్తయ్య వాళ్ళందరూ కూడా టీచర్లేనండి. ఇక రూమ్కి అయితే వచ్చేసాం చూడండి. లైట్ ఆఫ్, లైట్ ఆన్. ఇక్కడ రూమ్స్ అయితే చాలా బాగున్నాయి. ఇక్కడ మాకు మా కో సిస్టర్ వాళ్ళకు ఒక రూమ్ అయితే ఇచ్చారు. పిల్లలు చూడండి ఫుల్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు టైం వచ్చేసి 12:30 అవుతుంది. 12:31 అయినా కూడా పిల్లలు పడుకోకుండా ఆటలాడుతున్నారు. మళ్ళీ 2:30కి అంతా రెడీ అయ్యి మ్యారేజ్ హాల్ దగ్గరికి అయితే వెళ్ళాలి. ముహూర్తం వీడియో వచ్చేసి నెక్స్ట్ బ్లాగ్లో అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి.